అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 27వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము శ్రేష్టమైన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమునందు సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. మీరు శ్రేష్టమైన వారు, ప్రభు యొక్క హస్తమునందు శ్రేష్టమైన సృష్టి అయి ఉన్నారు. దేవుడు మిమ్మలను సృష్టించినప్పుడు తన పోలికగాను తన స్వరూపమునందు సృష్టించెను. మీరు లోక ప్రకారముగాను ఆత్మ సంబంధమైన వారిగాను ఎదుగుటకును విజయవంతమైన జీవితమును జీవించుటకును కావలసిన వాటిని అంతటినీ చేసి ముగించెను. మీ యొక్క ఆత్మ శ్రేష్టమైనది, పరలోకముతోనూ పరిశుద్ధాత్మనితోనూ సత్సంబంధమును కలిగి ఉండేది. మీ యొక్క ప్రాణము శ్రేష్టమైనది. మీ ప్రభువును స్తుతించుచున్నప్పుడు మీ యొక్క ప్రాణమునందు ఆనందించుట జరుగుచున్నది. ప్రభువును ప్రేమతో పాడి ఆరాధిస్తున్నప్పుడు దేవుడి ప్రసంత సముఖము వరదవలె దిగివచ్చి మిమ్ములను ఆవరించుచున్నది. మీరు శ్రేష్టమైన వారు, ఎందుకనగా మిమ్ములను విమోచించుటకు దేవాది దేవుడు పరలోకపు వీధులను మహిమను విడిచిపెట్టి దాసుని వలె తన్ను తాను తగ్గించుకొని మీ కొరకు సిలువను మోసి తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి ఇచ్చెను కదా. ఆయన ఎంతటి ఔన్నత్యముగా మిమ్ములను చూచి ఉన్నాడు. ఆయన యొక్క సాత్వికము మిమ్ములను గొప్ప చెయ్యును. 18వ కీర్తన 35వ వచనం. మిమ్మల్ని గూర్చి ప్రభువునకు ఒక ప్రణాళికయు శ్రేష్టమైన ఉద్దేశము కలదు. మీరు ప్రభు యొక్క క్రియ అయి ఉన్నారు, శ్రేష్టమైన సృష్టి అయి ఉన్నారు, దేవుని యొక్క శ్రేష్టమైన పాట అయి ఉన్నారు. కావున ఎన్నడూ మిమ్ములను చులకనగా ఎంచుకొని చులకన భావమునకు చోటు ఇవ్వకుడి. మీరు అద్భుతమైన వారు, ప్రత్యేకమైన వారు. మందలో ఏదో ఒక సాధారణమైన ఒక గొర్రెగా ఉండేటువంటి స్థితిని విడిచిపెట్టి మందయందు గల ఒక గొర్రెకు ఎదుట ఒక చేతికర్రను చాపినట్లయితే మొదటిగా ఒక గొర్రె దాటి వెళ్ళును. ఆ తరువాత దాన్ని చూసి మిగతా గొర్రెలు కూడాను ఒకదాని వెనక ఒకటి దాటుటకు ప్రారంభించును. ఆ చేతికర్రను తీసివేసిన తర్వాత కూడాను గొర్రెలు మందలోని గల స్వభావము చొప్పున గుడ్డితనముగా దాటి వెళ్ళుచునే ఉండును. ఎందుకని దాటుచున్నాము, దేని కొరకు దాటుచున్నాము అని అవి తలంచి చూడవు. నేడు అనేకులు అలాగనే జీవితం నందు గల ఉద్దేశ్యమును ఎరగని వారే జీవించుచున్నారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యెజబెలును వెంబడించి మందలు మందలుగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిరి. తాము ప్రభువునకు శ్రేష్టమైన ప్రజలము అను సంగతిని మర్చిపోయిరి. ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమను మర్చిపోయిరి. అయితే ఏలియా తాను శ్రేష్టమైన వాడు అను సంగతిని గ్రహించెను. కావున ఆకాశం నుండి అగ్నిని దించి యెహోవాయే దేవుడని నిరూపించి చూపించెను. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మలను ప్రత్యేకమైన వారిగా సృష్టించి గొప్ప ఔన్నత్యమైన అంశములను కాంక్షించుచున్నాడు. ప్రభువు కొరకు మీరు వైరాగ్యముతో నిలబడుడి. ఆయన సర్వశక్తిమంతుడు, మీ కొరకు బహుబలమైన కార్యములను జరిగించును. ఆయన మహిమ గల రాజు మిమ్ములను మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకున్నట్లు చేయును. నేటి ధ్యానమునకై యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథములు 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 10వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.